Hello, my beauties. Welcome back to our YouTube channel, Beauty by Babs. One stop destination for all my girlies out there. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను వచ్చేసి అమెజాన్ నుంచి కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి. నన్ను కొంతమంది అడిగారనమాట ఆఫీస్ వేర్కి సెట్ అయ్యేలాగా హ్యాండ్ బ్యాగ్స్ చెప్పమని చెప్పి. సో నేను సర్చ్ చేస్తుంటే నాకు ఇవి కొన్ని బాగా నచ్చాయి అనమాట. అండ్ అన్ని ఆల్మోస్ట్ 1000 లోపే ఉండేలాగా చూసాను. సో ఇక లేచక్కడ వీడియోని స్టార్ట్ చేసేది. సో ఫస్ట్ వచ్చేసి లావీ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది కొంచెం మనకి మౌ కలర్లో వస్తుంది. సో ఇందులో ఏంటంటే మనం ల్యాప్టాప్ కూడా ఈవెన్ పెట్టుకోవచ్చు. అంత పెద్దగా ఉండే మోస్ట్లీ బ్యాగ్స్ అన్ని పెద్దవే చూసుకున్నాను, ఎందుకంటే చాలామంది ఆఫీసెస్కి ల్యాప్టాప్స్ కూడా పెట్టుకొని వెళ్తూ ఉంటారు కదా. సో ల్యాప్టాప్స్ కూడా ఫిట్ అయ్యే హ్యాండ్ బ్యాగ్స్ని చూసి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనకు వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద జిప్ ఉంటుంది. సో ఇది ఓపెన్ చేసాక మనకి సో ఇంత స్పేస్ ఉంటుంది అనమాట. సో ఈజీగా ఒక ల్యాప్టాప్ సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు ఒక చిన్న జిప్ ఉంటుంది. సో ఆ జిప్లో వచ్చేసి మనం ఏదైనా మనీ కావచ్చు లేదా మొబైల్ కావచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇటుపక్క వచ్చేసి మనకి పాకెట్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ ఒకటి ఉంటుంది, అలానే ఇక్కడ ఇంకొకటి వస్తుంది. వెనకల సైడ్ కూడా మనకు ఒక చిన్న జిప్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనకి హ్యాండీగా పెట్టుకోవచ్చు, మనీ కావచ్చు లేదా మీ ఇంటి కీస్ కావచ్చు లేదా మొబైల్స్ కూడా ఈజీగా ఇందులో ఫిట్ అవుతుంది. అండ్ ఇది ఏంటంటే మనకి ఇక్కడ కింద సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. లైక్ ఇక్కడ ఇలా ఉంటుంది, ఫ్లాట్గా ఉండడం వల్ల మనం టేబుల్ పైన ఇట్లా పెట్టామంటే అలా స్టిఫ్గా అలానే ఉంటుంది అనమాట. నార్మల్గా కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఏంటంటే ఇలా స్టిఫ్గా ఉండకపోవడం వల్ల ఏంటంటే మనం పెట్టామంటే ఇలా పడిపోతూ ఉంటాయి. బట్ ఇది మనం టేబుల్ పైన ఇలా పెట్టామంటే స్టిఫ్గా అలానే ఉంటుంది. సో చాలా కన్వీనియంట్గా ఉంటుంది. దీని ప్రైస్ డీటెయిల్స్ అన్ని నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, లేదా వీటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. ఇవన్నీ నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఏంటంటే వార్డ్రోబ్ సేల్ అనే సేల్ జరుగుతోంది. సో ఇంకా మనకి తక్కువ ప్రైజెస్కి దొరికే ఛాన్సెస్ ఉంటుంది. ఈవెన్ మనకి క్రిస్మస్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి ఏదైనా సేల్ వేసే ఛాన్స్ కూడా ఉంటుంది. మీకు కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఈ ప్రోడక్ట్స్ అనేవి. ఈ వీడియోలో నేను హ్యాండ్ బ్యాగ్స్ అన్ని మోస్ట్లీ న్యూట్రల్ కలర్సే పెట్టాను. సో న్యూట్రల్ కలర్స్ ఏంటంటే మనం ఎలాంటి అవుట్ఫిట్ వేసుకున్నా మ్యాచ్ అయ్యేలాగా అన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి అని చెప్పి. సో ఇంతకుముందు నేను మావ్ కలర్ చూపించాను కదా, సో అది కూడా మోస్ట్లీ అన్ని అవుట్ఫిట్కి మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్లాసిక్ బేజ్ కలర్, కొంచెం ఆఫ్ వైట్ లాగా ఉంది కలర్. సో ఈ హ్యాండ్ బ్యాగ్ని తీసుకున్నాను. అండ్ మనకి ఇక్కడ క్యూట్ కీ చైన్ కూడా ఇచ్చారనమాట వాళ్ళు. అండ్ ఇది వచ్చేసి మనకి 2 జిప్స్ వస్తాయి. ఇక్కడ ఒక జిప్ ఉంది, ఇక్కడ ఒక జిప్ ఉంది. సో ఓపెన్ చేసి చూస్తే లోపల మనకి ఏం అంత లెంత్ అయితే లేదు, బట్ ప్రోడక్ట్స్ అనేవి ఈజీగా మనకి సెట్ అవుతాయి అనమాట లోపల అన్ని పెట్టుకోవడానికి. అండ్ లోపల ఇంకొక చిన్న జిప్ కూడా ఇచ్చారు మనకు ఇక్కడ. సో ప్రోడక్ట్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి ఉంది. అలానే బ్యాక్ సైడ్ కూడా మనకి ఒక చిన్న జిప్ వచ్చి ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం ఏదైనా కీస్ కావచ్చు, మొబైల్ కావచ్చు, అలాంటివి స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇది కూడా అంతే, మనకి ఇలా ఫ్లాట్గా రావడం వల్ల. అండ్ ఇవి కూడా ఉంటాయి కదా, సో ఇలాంటివి ఉండడం వల్ల మనం టేబుల్ పైన పెట్టామంటే చాలా స్టిఫ్గా స్టేబుల్గా అలానే ఉంటుంది. నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది మోస్ట్లీ అన్ని అవుట్ఫిట్కి సెట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా గోల్డ్ కలర్ ఫినిషింగ్తో రావడం వల్ల ఇంకా ఎక్కువ రిచ్నెస్ యాడ్ అయ్యింది. ఇలా హ్యాండ్ బ్యాగ్ లాగా వేసుకోవచ్చు, లేదా మనకి కొంచెం లెంత్ ఎక్కువ కావాలి అంటే ఇలా మనకి ఎక్స్ట్రా ఇది కూడా ఇచ్చారనమాట ట్యాగ్ వేసుకోవడానికి. ఇక్కడ హుక్స్ అయితే ఉంటాయి. సో మనం అలా కూడా వేసుకోవచ్చు. ఇలా 2 డిఫరెంట్ వేస్లో మనం ఈ హ్యాండ్ బ్యాగ్ అనేది వేసుకోవచ్చు. ఇది మాత్రం చాలా బాగుంది, మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో బ్లాక్ అనేది యూనివర్సల్ కలర్ కాబట్టి ఎలాంటి అవుట్ఫిట్ పైన అయినా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అండ్ మోస్ట్లీ చాలామంది బ్లాక్లో ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ తీసుకుంటూ ఉంటారు, ఎందుకంటే అన్ని అవుట్ఫిట్స్ పైన మ్యాచ్ అవుతాయని చెప్పి. ఇది అయితే చాలా చాలా బాగుంది. ఇందులో కూడా మనం ల్యాప్టాప్ అనేది పెట్టుకోవచ్చు. ఒక పెద్ద జిప్ అయితే ఇచ్చారు, అండ్ లోపల ఒక చిన్న జిప్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇటుపక్క మనకి పాకెట్స్ లాగా ఇచ్చారు. ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ చూపించాను కదా, సో అలానే ఉంది. సో ఇక్కడ మనకు ఒక పాకెట్ అనేది ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక జిప్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనం ప్రోడక్ట్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఈ హ్యాండ్ బ్యాగ్ లో స్టఫ్ అయితే చాలానే స్టోర్ అవుతుంది. అండ్ బ్లాక్ కాబట్టి చాలా బాగుంది. అండ్ మనకి ఈ జిప్స్ అంతా గోల్డ్ కలర్ ఫినిషింగ్ తో రావడం వల్ల ఒక రిచ్ లుక్ అనేది యాడ్ అవుతుంది. సో ఇది కూడా కావాలంటే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి టోట్ బ్యాగ్ తీసుకున్నాను. ఈ టోట్ బ్యాగ్ వల్ల ఏంటంటే మీకు మోస్ట్లీ అన్ని ప్రోడక్ట్స్ సెట్ అవుతాయి. అండ్ చూడడానికి కూడా కొంచెం ప్రొఫెషనల్ గా కూడా ఉంటుంది. ఒక పెద్ద జిప్ అనేది ఉంటుంది. ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు ఎంత స్పేషియస్ గా ఉందో ఈ హ్యాండ్ బ్యాగ్ అనేది. ఒక చిన్న జిప్ అయితే ఇచ్చారు. ఇందులో కూడా మనం ప్రోడక్ట్స్ ని స్టోర్ చేసుకోవచ్చు. ఇది మాత్రం చాలా చాలా ప్రోడక్ట్స్ ని క్యారీ చేస్తుంది. ఇందులో వాటర్ బాటిల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, అలానే లంచ్ బాక్స్ కూడా పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్ గా ఉంది. అండ్ బాగా బరువుని కూడా మోస్తుంది. చూడ్డానికి కూడా చాలా ప్రొఫెషనల్ గా అనిపించింది నాకైతే దీని క్వాలిటీ చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ ఈ హ్యాండ్ బ్యాగ్ ని తీసుకున్నాను.
సో ఇందులో ఏంటంటే మనకి 3 వస్తాయన్నమాట. ఇదే కాకుండా ఇంకా 3 బ్యాగ్స్ కూడా లోపల ఇచ్చారు. సో దీనికొచ్చేసి ఇలా ఒక క్యూట్ టెడ్డీని కూడా ఇచ్చారు. వాళ్ళు కీ చైన్ లాగా చూడడానికి ఇంకా క్యూట్‌గా అనిపించింది నాకు. సో ఇది నేను గ్రే కలర్‌లో తీసుకున్నాను. ఇందులో ఇంకా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఇలా 2 పర్సెస్ అనేది ఇస్తారు. సో ఇందులో మనం వచ్చేసి ట్రావెల్ ఎసెన్షియల్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇందులో మీరు కావాలంటే వాలెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లైక్ మనీ క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మనం ఇది హ్యాండ్ బ్యాగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా స్లింగ్ బ్యాగ్ లాగా మనకి చైన్ అయితే ఇచ్చారు గోల్డ్ కలర్‌లో. చాలా క్లాసీగా ఉంది ఇది చూడడానికి. ఇంతకుముందు చూపించాను కదా ట్రావెల్ ఎసెన్షియల్స్ కోసం అని చెప్పి. సో ఇది నార్మల్‌గా మనం క్యారీ కూడా చేసుకోవచ్చు ఇదొకటే. సో మనకి ఇలా ట్యాగ్ కూడా ఇచ్చారనమాట. సో దీన్ని అటాచ్ చేసుకొని తగిలించుకొని వెళ్ళామంటే సరిపోతుంది. మనకి ఇలా వాలెట్ లాగా కూడా ఇచ్చారు. సో ఇందులో వచ్చేసి మనం ఏదైనా కార్డ్స్ క్యారీ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఇలాంటి వాలెట్స్ కోసం చాలా మంది వెతుకుతుంటారు. ఇక్కడ మనం వచ్చేసి లైక్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, డెబిట్ కార్డ్ కావచ్చు, విజిటింగ్ కార్డ్ కావచ్చు అన్ని ఇందులో మనం స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి ఎస్పెషల్లీ చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెద్ద హ్యాండ్ బ్యాగ్ గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా ఈవెన్ మనకి చాలా స్పేషియస్ గా ఉందన్నమాట లోపలంతా. సో ఇందులో కూడా మనం ఒక లంచ్ బాక్స్ అండ్ ఒక వాటర్ బాటిల్ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ కొంచెం ఫిట్ అవ్వడం కష్టం అవ్వచ్చు. వెనకాల సైడ్ మనకు ఒక చిన్న జిప్ అయితే ఇచ్చారు. సో అన్ని హ్యాండ్ బ్యాగ్స్ కి మోస్ట్లీ ఇస్తారు కాబట్టి. సో ఇది వచ్చేసి మనం నార్మల్ హ్యాండ్ బ్యాగ్ లాగా ఇలా తగిలించుకోవచ్చు. లైక్ ఇలా హ్యాండ్ పైన ఇలా పెట్టుకోవచ్చు. లేదా మీరు కావాలంటే షోల్డర్కి కూడా తగిలించుకోవచ్చు అనమాట. సో ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా బాగుంటుంది. ఆఫీస్ వెళ్ళే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఈ హ్యాండ్ బ్యాగ్ నాకు తెలిసి ఆల్మోస్ట్ అరౌండ్ 600 అలా ఉంది. ఈ ప్రైస్ పాయింట్కి మనకి ఇన్ని ప్రోడక్ట్స్ రావడం చాలా చాలా బాగుంది అని నాకు అనిపించింది. అందుకే మీకు కూడా చూపిస్తున్నాను, మీకు హెల్ప్ అవుతుందని చెప్పి. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇందులో నుంచి మీకు ఏది నచ్చిందో కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటున్నారో అది కూడా కమెంట్స్లో చెప్తే నేను తప్పకుండా చేస్తాను. ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేశానంటే నేను పెట్టిన వెంటనే ఇంకా ఎలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.